ఈ రోజున బొబ్బిలి సింహం బ్రిటిష్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి మహనీయుడు తాండ్ర పాపారాయుడు. ఆయన ధైర్య సాహసాలు గెలమలందరూ కూడా పుణుకుపుచ్చుకొని పనిచేస్తూ ఉంటారనేదే నా ఆశాభావం. అలాగే మరొక తాండ్ర పాపారాయుడు లాంటి వ్యక్తి శ్రీకాకుళం సింహం ఎర్రనాయుడు గారు. ఆయన యొక్క విగ్రహాన్ని, ఇరువురి యొక్క విగ్రహాలని ఈ రోజున ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. అయితే వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి తెలుసుకోకుండా మాజీ పార్లమెంట్ సభ్యుడు, మా అబ్బాయి చేతిలో ఘోరంగా ఓడిపోయినటువంటి భరత్తో ఏంటి విగ్రహాలు పెడుతున్నారు అని కామెంట్ చేయడం చాలా దురదృష్టకరమైన విషయం. ఒక విషయం చెప్పాలి, మన రేలంగి వెంకటరామయ్య గారు ఏ కులం అండి? సెట్టిబల్జ కులం. ఆయనకి మంచి అవార్డులు వచ్చినాయి. ఆయన ఆస్య బ్రహ్మ అని పెద్దగా చెప్పుకుంటేవారు. ఆయన విగ్రహం బుడ్డుకి శ్రీనివాస్ కడతానని ముందుకు వస్తే వాళ్ళ కులస్తుడు కట్టిన దెమ్మని పడగొట్టినటువంటి మహానుభావుడు, ధైర్యశాలి, ప్రజాబంధు ద గ్రేట్ భరత్ గారు. ఆయన ఆ దెమ్మ పడగొట్టించేశాడు. నా దగ్గరికి వచ్చి బాధపడ్డాడు. బాధపడితే నీకు ఆ ప్లేస్ చూశాను నేను, 3 రోజుల్లో విగ్రహాన్ని నేను ఏర్పాటు చేయించాను, మీరు రెడీగా ఉండండి అని చెప్పాను. కలెక్టర్తో చెప్పాను, ఏమండి పద్మశ్రీ మన రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహం పెట్టడానికి ఏంటి అభ్యంతరాలు అంటే, అక్కడ ఏది వైర్లు కానీ ఇలాంటివి లేకుండా ఉంటే గోయ హెడ్ అని చెప్తాను. అయినా ఒక టీం వేసింది, ఇలాంటి దుష్టులు ఉంటారని. ఆ టీములు కూడా ఇట్ ఈజ్ ఫీజిబుల్ ప్లేస్ అని చెప్పి ఇచ్చారు. వెంటనే విగ్రహం ఉంది కాబట్టే దెమ్మ కట్టించి మళ్ళీ ఆ వ్యక్తిని కూడా, ఏ వ్యక్తి అయితే ఆ దెమ్మ పడగొట్టించాడో మా సంస్కారం అలాంటిది, మీ కులస్తుడు కాబట్టి ఆ వ్యక్తిని కూడా పిలవండి అని చెప్పాం. ఎప్పుడో ఆఖరిని వచ్చాడు, ఏదో అక్కడ నుంచున్నాడు, వెళ్ళిపోయాడు. అలాంటి మేము ఏ కులమత భేదాలు లేకుండా దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆయన విగ్రహానికి కూడా మేము అందరు సహాయ సహకారాలు అందించాం. అలాగే మాకు మనకి ఎస్సీలకు కానీ, అలాగే ఏ ఇతర కుల పెద్దలైనా సరే నాయకులు, బాబు జగజ్జీవన్ రావు, అంబేద్కర్, ఈ విగ్రహాలు కూడా కట్టడానికి మేము సహకరించాం. మాకు కులమత భేదాలు లేవు. అన్ని వర్గాలకు సంబంధించిన పెద్దల్ని, వాళ్ళ విగ్రహాలని కోరితే ఆ ఫీజిబిలిటీ ఉన్న ప్లేస్లో చూసి కట్టడం అన్నది మా యొక్క అభిలాష. అందు గురించనే అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కూడా ఎప్పుడూ మమ్మల్ని ఆదరిస్తున్నారు. అందుకనే మా కోడల్ని 35,000 మెజార్టీతో ఎదురుగాల్లో గెలిపించారు. అలాగే ఈ మొన్న మా అబ్బాయిని 74,000 మెజార్టీతో గెలిపించారు. అలాగే మా భార్య వీర్రాఘవమ్మని, అనుభవం లేని ఆవిడ, ఏం చేస్తారంటే వెనకాల అనుభవం ఉన్నటువంటి కులమత భేదాలు లేనటువంటి వ్యక్తులు ఉన్నారని భావించి ఆవిడ్ని కూడా మంచి మెజార్టీలతో గెలిపించారు. ఈ విధంగా మేము ప్రజాప్రతినిధులుగా ప్రజలకి ఎప్పుడూ సేవ చేసే విధంగా ఉన్నాం కాబట్టి అందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈ విగ్రహాలకు కూడా ఇది అనుమతులు ఉన్నాయా అని యదవ ప్రశ్న వేసాడట. అతనికి ఎప్పుడో అయ్యింది చరిత్ర. ఇంకా మాతో పోటీ పడడానికి ఏమాత్రం సరిపోడో అతని ఆ తండ్రే ఒప్పుకున్నా సరే అతనికి తండ్రి మాట చెవి పక్క చెవి పెట్టాడు. అవన్నీ మాకు అనవసరం. కాకపోతే ఈవేళ ఎవరైతే అతని దగ్గరుండి మా మీద కామెంట్లు చేశారో వాళ్ళే వచ్చి, బాబు మాకు ఈ పని చేసి పెట్టండి బాబు, మేము నాశనం అయిపోతాం చెయ్యకపోతేనంటే వాళ్ళందరికీ కూడా పని చేసి పెట్టాను. ఒకడికి మనకి బిల్డింగ్ కట్టాడు, పర్మిషన్ లేదు, 24 అవర్స్లో ఇప్పించాను. మా మీద కామెంట్లు చేశాడు. అలాగే ఒక వ్యక్తికి 12 లక్షల బిల్లు ఉండిపోయింది. అతను నాతోటి దెబ్బ ఢీక్కుండేవాడు. ఆ వాటర్స్కి ఏది ఎంప్లాయీస్ వాటర్స్కి వేసేటప్పుడు వాళ్ళు వచ్చారు. నేను చెప్పాను, పోరాటం అనేది ఒక ఎలక్షన్లో ఉంటుంది మా ఆదిరెడ్డి కుటుంబానికి, ఇతరతర ఉండదని చెప్పి ఆ 12 లక్షల బిల్లు కూడా 4 రోజుల్లో ఇప్పించేశాను.
ఇలాగా ఎవరు వచ్చినా వాళ్ళ కర్మానం వాళ్ళు ఎదిరించి మమ్మల్ని ఏం చేశారు, ఏమీ చేయలేకపోయారు. ఇంకొక వ్యక్తి డైరెక్ట్గానే అతను కూడా వాయిస్లు ఇచ్చేవారు. ఎవరిచ్చినా ఏమిచ్చినా ఏం చేశారు. చివరికి మాకు వచ్చిన మెజార్టీ అని ఓట్లు కూడా రాలే. మాకు 75,000 మెజార్టీ వస్తే అతనికి 52,000 ఓట్లు మాత్రమే పడినాయి. అంటే ఆయన ఏం చేశాడు, ఆయన మాట్లాడితే డబ్బుతో కొడతాను డబ్బులతో కొడతాను అని అంటే నువ్వు చేసిన అవినీతి ఏంటో మాకు బాగా తెలుసు. ఇంకా ముందు ఉన్నాయి రోజులు. ఆ రోజుల్లో నీ అవితే ఒకటి బయటపడుతుంది. ఇప్పటికైనా నువ్వు బుద్ధిగా మిగతా వాళ్ళలాగా ఎవరైతే వచ్చి నా దగ్గరికి వచ్చి ఈ పని చేసి పెట్టండి అని అర్థింతున్నారో ఆ విధంగా ఉన్నామంటే నిన్ను క్షమింతాం. ఏది ఇదా? ఇది అసలు మేము ఇక్కడే పెట్టాలనుకున్నాం. ఈ స్థలం చూడండి, ఈ రోడ్డు, ఆ రోడ్డు, 5 రోడ్లు. ఇక్కడ అంటే మనకి మా కులంలో అందరి విగ్రహాలు పెట్టిస్తున్నారు. మీరు మీ జాతి పెద్దల విగ్రహాలు ఎందుకు పెట్టించరా అని అడిగితే మేము దొమ్మేటి వెంకటరెడ్డి గారిది పెట్టినా, తర్వాత రేలంగి వెంకటరామయ్య గారిది పెట్టినా వాళ్ళు అడిగారు, మేము పెట్టాం. మీరు అడగకుండా మేము పెట్టామనుకోండి ఇలాగ మాకు కులం ఆపాదిస్తారు అని అంటే పెద్దలందరూ కలిపి చల్లా శంకర్రావు గారు మొట్టమొదటిగా వచ్చి నేను తాండ్ర పాపారెడ్డి విగ్రహానికి నేను డబ్బులు ఇస్తాను మొత్తానికని ఆయన మాట ఇచ్చాడు. అలాగే మిగతాది కింజరపు వీరనాయుడు గారు మా వియ్యంకుడు కాబట్టి ఆయన ఎవరిని చందాలు వేసి పెట్టడం మాకు ఇష్టం లేదు కాబట్టి నేను మాట ఇచ్చాను. ఈ విధంగా వీళ్ళందరూ ఇది కూడా మనం ఏమన్నామంటే ఎక్కువ మందితో వద్దు, ఒక 200 మందితో చాలు. తర్వాత మనం ఏ పుట్టినరోజుకో ఏదో రోజున భారీగా పెడదాం, కనివిని ఎరగంలో పెడదాం, మనం మనం ఏంటో చూపిద్దామని అన్నారు. కాబట్టి వాళ్ళందరి యొక్క అభిమానాన్ని వాళ్ళందరి యొక్క మాటని గౌరవించి ఈ ప్లేస్లో అడిగినప్పుడు అతను ముసిని బాబురావు మా తాత విగ్రహం పెడదాం అనుకున్నాను నేను, ఈ స్థలం నాదేనంటే మేము ఇలాగంటున్నాం అనుకుంటే నీకన్నా ఎక్కువేంటి అన్నయ్య అని వాసుకి ఆ స్థలం ఇవ్వడం జరిగింది. దాంతో అక్కడ పెట్టాం. తాండ్ర పాపారెడ్డి అంటే బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో సింహస్వప్నం. బ్రిటిష్ వారిని గడగడలాడించి వాళ్ళని ఏంటంటే పౌరుషానికి మారు పేరు అని తాండ్ర పాపారెడ్డి నుంచి గొప్పగా చెప్పుకునేవారు. ఆ బొబ్బులి తాండ్ర పాపారెడ్డి ఆయన గురించి పౌరుషం, పట్టుదల, ఎదురులేని పోరాటం చేసే విధంగా ఆయన నుంచి మనం నేర్చుకోవాలి. ఏదైనా తప్పు జరుగుతుంటే దాన్ని ఎదిరించి దానికి అణగదొక్కాలి అనేది తాండ్ర పాపారాయుడి నుంచి. తర్వాత నీతి నియమాలతోటి ఒక పద్ధతులతో వెళ్ళే విధంగా మనం మసులుకోవాలని చెప్పిన ఎర్రనాయుడిని గురించి నేర్చుకోవాలి. మమ్మల్ని బుచ్చి చౌదరి మహానుభావుడు దింపేయడని చూశాడు 5వ సంవత్సరంలో. చెప్పినప్పుడు అందరూ ఏంటి ఇది చంద్రబాబు తర్వాత చంద్రబాబు లాంటి ఎర్రనాయుడు ఉండగా మీరేంటి ఇది అంటే అది నా జిల్లా కాదు, మా వియ్యంకుడి కెపాసిటీ మా వియ్యంకుడికి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి మంచి ఏంటో చెడ్డ ఏంటో తెలుసు కాబట్టి నేను ఈ విషయంలో కలగజేసుకోను అని తెగే చెప్పినటువంటి వ్యక్తి ఎర్రనాయుడు. ఆ వ్యక్తి యొక్క గుణాలనే అందరూ అలవాటు చేసుకోవాలని ఎవరి దాంట్లో ఒక నియోజకవర్గంలో ఒకడు వెళ్ళకూడదని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఆయన అదే ఒక జిల్లాలో కూడా వెళ్ళకూడదని చెప్పి నేను శ్రీకాకుళం జిల్లా అయినప్పుడు చంద్రబాబు నాయుడు కలగ చేసుకోమంటే తప్ప నేను ఎక్కడ కలగ చేసుకోనని ఒక పద్ధతులు, ప్రిన్సిపల్స్, డిసిప్లిన్